ప్రభు నమ్మిన బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మాది కుక్కునూరు మండలం లచ్చిగూడెం అనే గ్రామంలో నేను ఇక్కడ దేవుని పరిచయం చేస్తున్నాను. ఇది మా ఇల్లు అండి. మరి చూసినట్లయితే మరి వాటర్ మన గోదావరి రావటం వలన ఆ ఇల్లంతా కూడా మొత్తం మునిగిపోయిందండి, మొత్తం పట్టేసింది. ఈ విధముగా చాలా ఇబ్బందికరంగా ఉంది. బాగా మట్టి పోసేసి ఇదంతా పడిపోయి చాలా భయంకరంగా ఉందండి. మేము ఇక్కడ నుండి వేరే చోటకి వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చి ఉండటానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. ఆమేన్.
మీ ఊరండి? మీ ఊరు సరే మేము ఇవాళ భోజనం పెడతామండి. అందరూ కూడా మేము 2 గంటలు వచ్చేస్తాం. అందరూ కూడా రెడీగా ఉండాలి. వంట చేయొద్దు ఎవరన్నా. కొన్ని పశువులు ఇప్పుడు ఎవడ మేపుతులు దగ్గర మొత్తం ట్రాక్టర్లు వచ్చేసింది. అవునండి. మా ఇంట్లో 3 జతలు ఎడ్లు ఉండే. అమ్మా మేము భోజనం చేస్తాం, వంట చేయకండి అమ్మా. అంత 2 గంటలు వచ్చేస్తాం. మేము భోజనం చేస్తామండి. మాస్టర్ గారు యాకోబు గారి ద్వారా ఇక్కడికి వచ్చాం. తాడేపల్లిగూడెం ఏరియా కనుక మీరు ఎవరో వంట చేయొద్దు ఏమా, వంట చేయకండి. అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు యాకోబు గారు ఏదో ఊళ్ళో ఉన్నారు, అక్కడ గుండు మిల్లేనా అక్కడికి వచ్చారు ఆయన. అక్కడ చేస్తున్నారు వంటలు. పొద్దున్న చేరుతో లేచి ముందు ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈయన గ్రూపులు అంటే ఇంకా ఏదైనా దగ్గరలో ఎక్కడన్నా ఉన్నాయంటారా? పిలిస్తే వస్తారండి. అంటే మేము ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేద్దామని వచ్చాము. 2000 మంది దాకా పెడదామని వచ్చాం. దానికి వాళ్ళ కూడా కవర్ చేస్తాం ఏమా. అయ్యగారు వందనాలండి. ఇప్పుడు మాది తాడేపల్లిగూడెం ఏరియా అండి. యాకోబు గారు పాస్టర్ గారి ద్వారా ఇక్కడికి వచ్చాం. ఈ ఏరియాలో 2000 మంది భోజనాలు ఏర్పాటు వచ్చాము అండి. మీరు ఎవరు కూడా వంట చేసుకోనివ్వకుండా చెప్పాలి. మేము అవునండి. గమ్ముని మేము ఇక్కడ 1-2 గంటలు వచ్చేస్తాం. మళ్ళీ మరి మంచిలకి ఎవరన్నా కదా పురమాయించండి. 2-4 కావులు తెస్తే అటు నుంచి రావాలండి. అసలు రోడ్డు బాగాలేదండి. బెంగళూరు కూడా ఎవరు రావాలి. సరే వినండి. పూర్వత కాలంలో ఉన్న ఇల్లు. ఇప్పుడు మేము తాడేపల్లిగూడెం ఏరియా నుంచి వచ్చామండి. మేము పాస్టర్ గారు అండి. 2-3 పాస్టర్లను కలిసి ఈ ఏరియాలో 2,000 మంది భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేసాం. మేము ఒక 2 గంటల్లో భోజనాలు తెచ్చేస్తాం అండి. అందుకని ఎవరు వంట చేయొద్దని చెప్తానికి వచ్చాం. ఇప్పుడు అండి మేము తాడేపల్లిగూడెం ఏరియా నుంచి వచ్చామండి. మేము పాస్టర్లం. అయితే యాకోబు గారి ద్వారా ఇక్కడ 2,000 మంది భోజనాలు ఏర్పాటు చేస్తానికి వచ్చామండి. కదా వంటలు చేసుకోకుండా అని చెప్తానికి వచ్చాం. అవునండి.
మామూలుగా రాత్రి పడుకున్నా సరే ఈ పాములు తేళ్ళు అనేటువంటి కుటుంబాలు అక్కడ కూడా కనిపించింది. అవునండి. 20 రోజులు కరెంటు లేదు, మంచినీళ్ళు లేదు. మరి గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందండి? కూరగాయలు, బియ్యం, క్యాండిల్స్, పప్పు. అవునండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందండి, ఇతర పార్టీలు ఏమైనా ఇచ్చారండి? లేదు అయ్య గారు, మనకి పెన్ని అబ్రాహం గారు ఏలూరు నుంచి వచ్చారు. అవునండి. ఆయన కిట్ ఇచ్చాడు. పర్లేదు, ఆయన కూడా అందరికి ఇచ్చారండి. అందరికి ఇక్కడ టాటాకిల్లు మొత్తం కొట్టకపోయినాయి. మాకు అట్లేదు బురద. ఆ బురదలు పోయి ఏం చేసి బాగున్నా బాగలేకపోయినా ఇక ఇక్కడ తప్పదు. మేము కొందరు పాస్టర్లను కలిసి అండి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక 2000 మందికి 2-3 పాస్టర్లు దాని గురించి మీకు భోజనం చేస్తున్నాం కదా. వంట మానేయండి అమ్మా. ఏమ్మా అయ్యగారు వందనాలండి. వందనాలు. అవునండి. అయ్యగారు ఇప్పుడు మేము తాడేపల్లిగూడెం వేరే అండి. మేము కొందరు సేవకులు కలిసి ఈ ఏరియాలో 2000 మంది బోనాలు ఏర్పాటు చేసామండి. మీ ఊరు మొత్తం అందరికి బోనాలు ఏర్పాటు చేసాం. ఇప్పుడు తెస్తామండి. అది కనపడటానికి వచ్చామండి. అవునండి. ఇప్పుడు మీరు ఉండండి అక్కడ. మీరు మగవాళ్ళు కొందరు ఇప్పుడు మీ ఊర్లో ఉన్నారు కదండి, మీరు యూత్ ఉంటారు కదా, పెద్దోళ్ళు ఉన్నారు కదండి, మీరు దగ్గర జరిగించండి. మేము తెస్తాం. మేము మా అమ్మ కుర్రోళ్ళు ఎవరైనా ఉన్నారంటే వడ్డింతారు. మీ కుర్రోళ్ళు కూడా కొంచెం వడ్డించండి. మీరు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పండి, అలా జరిగిందాం. ప్యాకింగ్ మాది ఎలమేలు నుండి వచ్చాం. కొందరు సేవకులు కలిసి, 2-3 సేవకులు కలిసి 2000 మందికి బోనాలు ఏర్పాటు చేద్దాం. 20 మంది సేవకులు కిరాణా సరుకులు ఇద్దాం వచ్చాం. మూలక ప్రాంతాలు అలాగే లచ్చిగూడెం, మీరు తుమ్మకోట ఇలాగ సిద్ధం చేస్తామంటే బోనాలు కూడా రెడీగా ఉన్నాయి. మేము వెళ్ళి బ్యాన్ మీద తీసుకొని వచ్చేస్తాం. టౌన్లోకి మీరు వస్తే ఎంత వడ్డించాలి. అవును. అంటే ఇలా ఇంటింటికి రావాలంటే వ్యాన్ తిరగదు కదండి. మా వ్యాన్ ఇక్కడ రాదు కానీ థాట్ ఏదన్నా పెద్ద పర్వాలేదు వచ్చాను.
ఇంటర్ చదువు ఇప్పుడు డిగ్రీకి వెళ్తారా? ఓకే. మరి వరదల వల్ల మీకు స్కూల్ అయితే జరగట్లేదు. మరి ఇంటర్ తర్వాత ఏం చదువుతాం అనుకుంటున్నారు? నర్సింగ్. ఇప్పుడు ఇంటర్లో తీసుకున్న కోర్స్ ఏంటండి? బైపీసీ. పర్వాలేదు. మరి నీటి కట్టి రాయలము సరే మంచిది. ఇది లక్ష్మీపురం గ్రామం. ఇక్కడ మా యాకోబ్ గారు సేవ చేస్తున్నారు. ఇది ఆయన సేవ చేసేటువంటి మందిరం. మరి ఇదంతా చూడండి, ఎంత బాడీ ఇదంతా కింద టైల్ చేసినట్టుగా కనపడుతుంది. కానీ టైల్ చేసినట్టు ఇదంతా వందుడి బాడీ అనమాట. ఇదంతా ఎక్కడ పాడైపోయింది. అంతా డెకరేషన్ చేశారు. ఇదంతా కూడా అలాగా పాడైపోయింది. వార్లు చూడండి, సైడ్ వాళ్ళు అది కూడా పాడైపోయింది. అంత మట్టి అనమాట. కింద ఉన్నదంతా మట్టి, ఇదంతా వందుడు గడ్డి మొలిచిపోయింది. చూడండి అలాగా మొత్తం అంతా పాడైపోయింది. ఆ విధంగా వందుడు చూడండి వాళ్ళు కలబడి. అయితే ఇది మొలక వల్ల అంటే సుమారు ఇది ఇంతవరకు నీళ్ళు పోటు పొడిచేసాయన్నమాట. అలాగే అలాగే అలా తీసుకుంటారు. లేట్ చేయకుండా
బయటకు వెళ్ళినండి మా చక్రం తిరిగిపోతుంది. చూస్తారా పక్క తీసుకొస్తున్నా లేకుండా చూస్తామ్మా
see your white robe. That is the radiance of your face. Many cycles of rebirth, so many years of waiting. Now the Almighty has come. The lonely soul found its way, and it's no longer sad, a dream of 1,000 ఇంకా తినరండి వీళ్ళ పల్లెలు ఉన్నారా ఇప్పుడు తింటారు కదా తింటారు లేదు ఎక్కడుందో చెప్పండి ఇంక మేము ఇక్కడ వస్తాం ఇది పక్కన ఎదురుకైతే వెళ్దాం కదా నీకు ఇబ్బంది ఉందా నల్లమరగా
past, toiling arduously and pursuing a dream. It knows not whence it comes or it goes, born in tears and fading in despair. Though trampled underfoot, it is still holding on. Your coming puts an end to afflicted life adrift. I catch a sight of hope and welcome the light of dawn. I gaze into the misty distance. I catch a glimpse of your shape. That is the radiance of your face. Yesterday drifted in foreign land, but today I found my way back home. Riddled with wounds unlike human, I lament life is a dream. Your coming puts an end to afflicted life adrift. I am no longer lost, I'm no longer wandering. My home I'm now within. Now I see your white robe. That is the radiance of your Many cycles of rebirth, so many years waiting. Now the Almighty has come. The lonely soul found its way, and it's no longer sad, a dream of 1,000 years.
సాంబార్ అమ్మ బయట తీసేదా బయట డ్రమ్ లాగా